మన విశ్వంలోని గెలాక్సీలు లేదా నక్షత్రవీధులు ఒక అసాధ్యమైన పనిని చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. అవి ఎంత వేగంతో తిరుగుతున్నాయంటే వాటిలో మనకు కనిపించే పదార్థం ద్వారా ఉత్పన్నమయ్యే గురుత్వాకర్షణ శక్తి వాటిని పట్టి ఉంచడానికి ఏమాత్రం సరిపోదు. అవి ఎప్పుడో ముక్కలై విడిపోవాలి. గెలాక్సీ సమూహాల విషయంలో కూడా ఇదే నిజం. అందుకే మనకు కనిపించని ఏదో ఒక శక్తి దీని వెనుక ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ గెలాక్సీలు చెల్లాచెదురు కాకుండా ఉండటానికి అవసరమైన అదనపు గురుత్వాకర్షణను మనకు ఇంకా నేరుగా కనిపించని ఏదో ఒక పదార్థం అదనపు ద్రవ్యరాశి రూపంలో అందిస్తుందని వారు భావిస్తున్నారు. ఈ వింతైన తెలియని పదార్థం కంటికి కనిపించదు కాబట్టి దీనిని డార్క్ మ్యాటర్ అని పిలిచారు. సాధారణ పదార్థంలా కాకుండా డార్క్ మ్యాటర్ విద్యుదయస్కాంత బలంతో స్పందించదు. అంటే ఇది కాంతిని పీల్చుకోదు, పరావర్తనం చెందించదు లేదా విడుదల చేయదు. అందుకే దీనిని గుర్తించడం చాలా కష్టం. కనిపించే పదార్థంపై ఇది చూపే గురుత్వాకర్షణ ప్రభావం ఆధారంగా మాత్రమే పరిశోధకులు డార్క్ మ్యాటర్ ఉనికిని అంచనా వేయగలిగారు. విశ్వంలో మనకు కనిపించే సాధారణ పదార్థం కంటే డార్క్ మ్యాటర్ సుమారు 6 రెట్లు ఎక్కువగా ఉండి మొత్తం విశ్వంలో 27% వరకు ఉంటుంది. ఒక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే నక్షత్రాలు మరియు గెలాక్సీలను నిర్మించి మనకు తెలిసిన సాధారణ పదార్థం విశ్వంలో కేవలం 5% మాత్రమే. అసలు డార్క్ మ్యాటర్ అంటే ఏమిటి? ఒక సిద్ధాంతం ప్రకారం ఇందులో సూపర్ సిమెట్రిక్ పార్టికల్స్ ఉండవచ్చు. ఇవి స్టాండర్డ్ మోడల్లో మనకు ఇప్పటికే తెలిసిన కణాలకు భాగస్వాములుగా భావిస్తున్న ఊహాజనిత కణాలు. లార్జ్ హాడ్రాన్ కొలైడర్ వద్ద జరిగే ప్రయోగాలు డార్క్ మ్యాటర్ గురించి మరిన్ని ప్రత్యక్ష ఆధారాలను అందించవచ్చు. అనేక సిద్ధాంతాల ప్రకారం డార్క్ మ్యాటర్ కణాలు ఎల్హెచ్సి వద్ద ఉత్పత్తి అయ్యేంత తేలికగా ఉండవచ్చు. ఒకవేళ అవి అక్కడ ఉత్పన్నమైతే అవి గుర్తించబడకుండా డిటెక్టర్ల నుండి తప్పించుకుంటాయి. కాని అవి తమతో పాటు శక్తిని మరియు ద్రవ్యవేగాన్ని తీసుకువెళ్తాయి. కాబట్టి కణాల ఢీకొనడం కొలిజన్ తర్వాత ఎంత శక్తి మరియు ద్రవ్యవేగం తగ్గింది అనేదాని ఆధారంగా భౌతిక శాస్త్రవేత్తలు వాటి ఉనికిని అంచనా వేయవచ్చు. స్టాండర్డ్ మోడల్కు ఆవల ఉన్న భౌతిక శాస్త్ర సిద్ధాంతాలైన సూపర్ సిమ్మెట్రీ మరియు అదనపు పరిమాణాల చర్చల్లో డార్క్ మ్యాటర్ ప్రస్తావన తరచుగా వస్తుంది. మరొక సిద్ధాంతం హిడెన్ వ్యాలీ ఉనికిని సూచిస్తుంది. ఇది మనకు తెలిసిన పదార్థంతో సంబంధం లేని డార్క్ మ్యాటర్తో నిండిన ఒక సమాంతర ప్రపంచం. ఈ సిద్ధాంతాలలో ఏ ఒక్కటి నిజమని తేలినా మన విశ్వం దేనితో నిర్మితమైందో మరియు ముఖ్యంగా గెలాక్సీలు విడిపోకుండా ఎలా కలిసి ఉంటున్నాయో అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఎంతో సహాయపడుతుంది.